దవాఖానాల్లో విధులపై నిర్లక్ష్యం, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకొని వైద్య సిబ్బంది. ప్రభుత్వ దవాఖానాలు ఉదయం 9 గంటలకు తెరవాలని నిబంధన, కానీ 10 దాటినా తలుపులు మూసే ఉంటాయి. బాధ్యత ఎవరిది? అవసరమైనప్పుడు డాక్టర్లు దొరకడం లేదంటే గ్రామీణ ప్రజలు వైద్య సేవల కోసం ఎవరిని ఆశ్రయించాలి? ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజల ఆరోగ్య భద్రత ఏది? జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేనిదే పల్లె దవాఖానాలు నిర్వీర్యమవుతున్నాయా? సర్కారు ప్రకటించిన వైద్య సేవలు అందని ద్రాక్షలు అయితే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోవడం తప్పదా? సమయపాలన పాటించని వైద్యులను సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ స్పందన ఎప్పుడు? దవాఖానా తెరిచేదెప్పుడు? డాక్టర్లు రానిదెప్పుడు? ప్రజల ప్రాణాలను నిర్లక్ష్యంగా చూస్తున్న ఆరోగ్య శాఖను ఎవరు ప్రశ్నిస్తారు? గ్రామీణ ప్రజలకు కనీసం వైద్యం అందించడంలో విఫలమైన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరుగున పడిపోయాయా అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి అసలు పనిచేస్తున్నాయా అనే అనుమానం కలిగిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని పల్లె దవాఖానాల్లో డాక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పల్లె దవాఖానాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అయితే ఉదయం 10 గంటలు దాటినా దవాఖానా తలుపులు తెరుచుకోవడం లేదు. దీంతో అనారోగ్యంతో వచ్చే రోగులు నిరాశతో తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కూడా ఇక్కడ అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం అమలు కావడం లేదు. సమయపాలన లేకుండా వైద్యులు అనుచితంగా వ్యవహరించడం, గ్రామాల్లో జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వైద్యులు ఇష్టానుసారంగా వచ్చిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి హాజరు కావలసిన వైద్యులు లేని కారణంగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అధిక ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు. ఉదయం నుండి ఎదురు చూస్తుంటే దవాఖానా తలుపులు తెరుచుకోవడం లేదు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పే వారే లేరని రోగులు వాపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రజల ఆగ్రహం సర్కారు అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షలుగా మారుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు కఠిన చర్యలు తీసుకుని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దవాఖానాలను తెరిచేలా చూడాలని, సమయపాలన పాటించని వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పల్లె దవాఖానాల్లో విధులు సక్రమంగా జరిగేలా చూడకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమానికి తెరలేవడం ఖాయమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.